గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. పోయిందయ్యా 8:30 పోయింది. 9 గంటలకు ఫోన్ చేసిర్రు బస్ కింద పడ్డదని. నిన్న జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నది. బడికి పంపిస్తే బళ్ళ దిగిరంట. ఆ బస్సు ఏదో బాటిల్ పడ్డది అని అన్నారు. బాటిల్ కోసం వంగితేనంట ఆ డ్రైవర్ చూసుకోకుండా మీద నుంచి పోయించిందంట. తలకాయ పెంచిపోయిందంట. గిట్లా ఇక్కడ ఎవరన్నా ఉండకూడదా సార్? బస్సులా పెద్ద పిల్లలు అంటే దిగగలుగుతారు, పోగలుగుతారు. చిన్నపిల్లలు కాబట్టి ఒకళ్ళు ఉండాలి. అలా కాడ బస్సుల నుంచి దిగలేదా మంచిగా పక్కగా నిలబెట్టి ఇంకో పిల్లని దించాలి. అది ఉన్నది, అది పద్ధతి. కానీ ఇదేంటి సార్? ఎంతమంది పిల్లల్ని సార్ అంత నెగ్లెక్ట్గా ఎవరు చేస్తారు సార్? స్కూల్ అన్నప్పుడు బాధ్యత ఉంటుంది కదా సార్, బాధ్యత ఉండాలి కదా వాళ్ళకు. ఎందుకు ఇట్లా చేస్తారు సార్? ఒక స్కూల్ బస్సు డ్రైవర్ ఒక్కరే ఉంటారంట, దానికి కండక్టర్ కూడా ఉన్నారట, బాయ్ కూడా ఉండదంట. ఆ బస్సు ఆపినప్పుడన్నా ఆ డ్రైవర్ అన్నా వచ్చి పిల్లల్ని దిగిరా లేదా చూసుకోవాలి కదా. అది అంత ఆత్రమేముందా ఆయనకు? పిల్లలు పక్కకు జరిగిరా, క్లాస్లోకి పోయిరా చూసుకొని తర్వాత పోతేమో అంత పనే ఉంది సార్ ఆయనకు. ఆ పిల్ల పానం తీసి ఏంది సార్ ఇది? మా కుటుంబం పెద్ద కుటుంబం సార్. ఆ పిల్ల పోతే తట్టుకోలేకపోతున్నాం సార్. ఏంది సార్ ఈ నెగ్లిజెన్సీ? స్కూల్ అన్నప్పుడు బాధ్యత ఉండదు సార్. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మాస్టర్ మైండ్ పాఠశాలలో, దేవరకొండూరులో ఉన్నటువంటి మాస్టర్ మైండ్ పాఠశాలలో ఉదయం పాఠశాలకు వచ్చేటువంటి చిన్నారిని బస్సు యాక్సిడెంట్ వల్ల పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంతో అక్కడ యాజమాన్యం ప్రాపర్గా లేకపోవడము, అక్కడ ఆయాలు కూడా ప్రాపర్ లేకపోవడం అనేది పాఠశాలను సందర్శించే క్రమంలో కానీ, పాఠశాల ఇక్కడ మార్చురులో పాపను పరిశీలించే క్రమంలో కానీ పూర్తి డ్రైవర్ నిర్లక్ష్యం. ఎందుకంటే దించిన తర్వాత పిల్లలు ఎక్కడైతే పాఠశాలలో దించిన తర్వాత కంప్లీట్ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే బస్సును తీసి వేరే పక్క పొంటి పెట్టేటువంటి అవకాశం ఉన్నది. అన్ని సందర్భాలలో డ్రైవర్లకు తర్వాత అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బస్సులో తీసుకొచ్చేటప్పుడు పిల్లలను దింపే క్రమంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పాటించాలి అనేటువంటిది కూడా ప్రతి సంవత్సరము జూన్ జూలైలో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీటింగ్స్ పెట్టి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ యాజమాన్యం అనేది ఆ పిల్లల దిగే సందర్భంలో కానీ, ఆ డ్రైవర్ కానీ, అక్కడ ఉన్న ఆయాలు కానీ కనీసం ఆ పిల్లలు దిగే సందర్భంలో చేయలేకపోవడం వల్ల ఒక చిన్నారి మృతి చెందడం జరిగింది. దానికి మేము చాలా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. చిన్నారి ఒక ఏ విధమైనటువంటి ఇక ముందు ఎప్పుడు కూడా జరగకుండా పూర్తి చర్యలు తీసుకొని కఠిన చర్యలు పాఠశాల మీద, ఆ డ్రైవర్ మీద తీసుకునేటట్టు కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అది లేదని చెప్పినాను. లేదు అక్కడ లేకపోవడము, ఆ తర్వాత అక్కడ డ్రైవర్ కూడా కంప్లీట్గా పిల్లలు వెళ్ళేదాకా ఉండకపోవడం అనేది ఒక నిర్లక్ష్యం. పిల్లలు బస్సు దిగిన దాకా బస్సు ఆపాలి కదా, మేడాలు దింపాలి కదా. మేడాలు ఏం చేస్తారు, సార్లు ఏం చేస్తారు, డ్రైవర్ ఏం చేస్తుండు, వాచ్మెన్లు ఏం చేస్తారు? ఎందుకు ఇంతమంది ఉన్నాక ఇవాళ ఈ పిల్ల పానం పోయింది, రేపు ఇంకో పిల్ల పానం పోతారు. ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుందా ఈ స్కూలు? కఠిన చర్య తీసుకోవాలి ఈ స్కూల్ పైన. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.